హైదరాబాద్ వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో ప్రాజెక్టుకు ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీని వెనక ఉన్న పూర్తి కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు హైదరాబాదంతా ఇదే మాట మాట్లాడుకుంటోంది, మెట్రో రైలుపై తీపి కబురు అని. ఎందుకంటే ఇది కేవలం ఒక వార్త కాదు, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక కల నెరవేరబోతోందన్న ఒక బలమైన నమ్మకం. పాతబస్తీ మన హైదరాబాద్కి ఒక చారిత్రక హృదయం లాంటిది కదా, కాని కనెక్టివిటీ విషయంలో మాత్రం ఎందుకో కొంచెం వెనకబడింది. ఇప్పుడు ఆ లోటును తీరుస్తూ నగరం నలుమూలలతో పాతబస్తీని కలిపే దిశగా ఒక కీలకమైన అడుగుపడింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఒక్కళ్లే చేయడమంటే మాటలు కాదు కదా. అందుకే దీన్ని జాయింట్ వెంచర్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంస్థలు కలిసి తమ వనరులన్నీ ఒకచోట చేర్చి ఈ పనిని పూర్తి చేస్తాయన్నమాట. మరీ ఈ ప్రాజెక్ట్కి అసలైన ఊపు, ఆ గ్రీన్ సిగ్నల్ ఎక్కడ్నుంచొచ్చింది? అక్కడికే వస్తున్నా. ప్రభుత్వం నిధులను ఆమోదించడంతోనే ఈ మెగా ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కిందన్నమాట. మొట్టమొదటి అడుగుగా తెలంగాణ ప్రభుత్వం 125 కోట్ల రూపాయల పరిపాలన నిధులను విడుదల చేసింది. అంటే ఏంటి దీని అర్థం? ప్రాజెక్ట్ ప్లానింగ్, సర్వేలు ఇలాంటి ప్రాథమిక పనులన్నింటికీ డబ్బును వాడతారన్నమాట. ఇది ప్రాజెక్ట్కి అధికారికంగా పడిన ఒక పునాదిరాయి లాంటిది. అయితే ఆగండి, ఈ 125 కోట్లు కేవలం శాంపిల్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పదండి, ఆ ఆర్థిక లెక్కలను కొంచెం విడమర్చి చూద్దాం. రెడీగా ఉన్నారా? ఈ ఫేజ్ 2B కారిడార్ మొత్తం ఖర్చు అక్షరాల 19,579 కోట్లు. అమ్మో, ఎంత పెద్ద మొత్తమో కదది! నగరంలో ఎన్నో ఇతర ప్రాజెక్టుల్ని కలిపినా కూడా ఇంత బడ్జెట్ ఉండదేమో. సరే, ఇంత డబ్బు మరి ఎవరు పెడుతున్నారు? ఈ జాయింట్ వెంచర్లో భాగస్వాములు ఎవరు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ నిధుల సమీకరణలో అతిపెద్ద వాటా, అంటే దాదాపు సగం, 48% అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి వస్తోంది. ఆలోచించండి. ఆ తర్వాత 30% తెలంగాణ ప్రభుత్వం, 18% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. అంటే ఇది కేవలం లోకల్ ప్రాజెక్ట్ కాదు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఆ శాతాలను ఇప్పుడు అంకెల్లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం వాటా ఏకంగా 5,874 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 3,324 కోట్లు. ఇక ఇంటర్నేషనల్ ఏజెన్సీలైతే అక్షరాల 9,398 కోట్లు పెడుతున్నాయి. ఈ డబ్బు వ్యవహారాలన్నీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్, అంటే HAML చూసుకుంటుంది. సరే, డబ్బు లెక్కలు పక్కన పెడితే అసలు ఈ మెట్రో ఎటువైపు వెళ్తుంది? పాతబస్తీలో ఏ ఏ ప్రాంతాల మీదుగా ఈ కొత్త లైన్ ఉండబోతోంది? ఈ కొత్త లైన్ పొడవు సుమారుగా 5.5 కిలోమీటర్లు. మనందరికీ తెలిసిన MGBS నుంచి మొదలై పాతబస్తీలో కీలకమైన చంద్రాయణగుట్ట వరకు వెళ్తుంది. ఈ 5.5 కిలోమీటర్ల ప్రయాణం మొత్తం పాతబస్తీ గుండెల్లోనుంచే వెళ్తుంది. దారుల్ షిఫా, పురానీ హవేలీ, ఎత్తెబార్ చౌక్, ఇలా హైదరాబాద్ చరిత్రను గుర్తుచేసే ఎన్నో ప్రాంతాలను కలుపుకుంటూ సాగుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, గతాన్ని, వర్తమానాన్ని కలిపే ఒక వారధిలాంటిది. ప్లాన్స్ అదిరిపోయాయి, డబ్బులు కూడా వచ్చేశాయి. అంతా బాగానే ఉంది. కానీ గ్రౌండ్లో పని మొదలైందా లేదా, ప్రస్తుతం ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ అయిపోయిందట. అంటే భూసేకరణ, రోడ్ల వెడల్పుగాంటి పనులు కంప్లీట్. ఇప్పుడు 2వ దశలో ఉన్నారు. అంటే పిల్లర్లు ఎక్కడ కట్టాలి అని మార్కింగ్ చేస్తున్నారు. అలాగే నేల ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి జియోటెక్నికల్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అవ్వగానే అసలు కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులలో ఎప్పుడూ ఉండే పెద్ద సమస్య ఏంటి? స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగడం. కానీ ఇక్కడ ఇంజనీరులు చాలా తెలివిగా ప్లాన్ను మళ్లీ డిజైన్ చేశారు. దీనివల్ల కూల్చివేయాల్సిన ఇళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది నిజంగా అక్కడుండే వాళ్లకు పెద్ద రిలీఫ్ కదా. ఆ తేడా ఎంత పెద్దదో చూడండి. పాత ప్లాన్ ప్రకారమైతే దాదాపు 1,100 ఇళ్ళు, షాపులు తీసేయాల్సొచ్చేది. కానీ కొత్త ప్లాన్ వల్ల ఇప్పుడు ఆ సంఖ్య 900కి తగ్గింది. అంటే దాదాపు 200 కుటుంబాలు వాళ్ల ఆస్తుల్ని కోల్పోయే ప్రమాదం తప్పిందన్నమాట. సరే, ఫైనల్గా చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి ఎందుకంత కీలకం? నగరం యొక్క చారిత్రక గుండెలాంటి పాతబస్తీని మెట్రోతో కలపడం వల్ల అసలు లాభమేంటి? చూడండి, దీని లక్ష్యం కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడం మాత్రమే కాదు. ఇది పాతబస్తీకి ఒక కొత్త జీవం పోస్తుంది, ట్రాఫిక్ తగ్గిస్తుంది, ఆ చారిత్రక ప్రాంతానికి ఆధునిక సౌకర్యాలందిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నగరం మొత్తాన్ని ఒక్కటిగా కలుపుతుంది.
ఒక 5.5 కిలోమీటర్ల మెట్రో లైన్ శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక ప్రాచీన నగరం గుండె చప్పుడును మార్చగలదా? ఈ ఆధునిక ప్రయాణం ఆ పురాతన వైభవానికి ఎలాంటి భవిష్యత్తును ఇవ్వబోతోంది? ఆలోచించాల్సిన విషయమే.